అబ్బా జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేసా ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మా పాత సైజులుగా కదా కుట్టింది, కాత ఒడి చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనుగొద్దులే. చట్టమ్మా ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా. ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో మీకు టిఫిన్ సప్లై చేస్తున్నానుగా. అది కాదా చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయి. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కాని హోటల్ కాని తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునోరా. ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. రాజు గురుగారు అదిరా ఒకసారి స్టాండ్ అయ్యా ఫోటో తీస్తా. నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం, నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం తెల్లారగట్ట మొదలెట్టారు. ఎన్నెన్ని నొక్కుతారండి.